మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం 5 మహాపాపాలు ఏమిటో తెలుసుకుందాం. మనుషులమన్నాక ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం. కొన్ని తప్పుల వల్ల గుణపాఠం నేర్చుకుంటాం. తెలిసి తప్పులు చేస్తే పాపాలను మూటకట్టుకున్న వారము అవుతాము. గరుడ పురాణంలో మనుషులు చేసే ఏ పనుల వల్ల నరకానికి వెళ్తారో స్వర్గానికి వెళ్తారో చెప్పబడింది. అయితే ముఖ్యంగా ఈ 5 తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని గరుడ పురాణంలో చెప్పబడింది. నరకంలో ఎన్ని రకాల శిక్షలు అయితే ఉంటాయో అవి అన్నీ కూడా అనుభవించాల్సి ఉంటుంది. సనాతన ధర్మంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో గరుడ పురాణం ముఖ్యమైన గ్రంథం. ఇది ప్రపంచ సృష్టికర్త అయిన విష్ణువు తన భక్తులకు అందించిన జ్ఞానం. మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే పరిస్థితిని ఈ పురాణంలో వివరించబడింది. అంతేకాదు మానవుల వివిధ చర్యలకు వేరువేరు శిక్షలు కూడా గరుడ పురాణంలో పేర్కొనబడ్డాయి. ఈ వ్రతం సాధారణంగా కుటుంబ సభ్యుల మరణం అనంతరం పఠిస్తారు. దీని ద్వారా ఆత్మకు మోక్షం లభిస్తుంది, ఇల్లు పవిత్రమవుతుందని విశ్వాసం. గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒకటి. ఈ పుస్తకంలో మొత్తం 19,000 శ్లోకాలు ఉన్నాయి. వీటిల్లో 7,000 శ్లోకాలు మానవ జీవితానికి సంబంధించినవి. అందులో నరకము, స్వర్గము, రహస్యము, విధానము, మతం, జ్ఞానం ప్రస్తావన ఉంది. ఈ గ్రంథాన్ని పఠించటం వల్ల జ్ఞానము త్యాజించటము, తపస్సు, ఆత్మజ్ఞానము, పుణ్యం అనే జ్ఞానం కలుగుతుంది. ఎవరైనా మరణించిన తరువాత ఈ గరుడ పురాణాన్ని పఠించటం ద్వారా వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఇంటి పరిసరాలు కూడా ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి. గరుడ పురాణం ఒక రహస్య గ్రంథం. పఠించే ముందు అనేక విషయాలను గుర్తుంచుకోండి. మహాపురాణం అని పిలిచే గరుడ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాలలో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆత్మకు విధించబడే శిక్షలు, అవి ఏ నరకాలలో అమలు అవుతాయి, అసలు యమలోకంలో ఎన్ని నరకాలు ఉన్నాయి, ఆత్మ నీచపు నరకానికి చేరకుండా ఉండాలంటే గరుడ పురాణంలో పేర్కొన్న విషయాలేంటి, మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరాలు ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి చెప్పబడింది. అయితే ఇందులో 16 భయంకరమైన నరకాలను ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. తమ జీవితంలో ఎన్నో చెడు పనులు చేసిన వారి ఆత్మలు ఈ నరకంలోనికి వెళ్తాయి. మరి మనుషులు ఏ పాపం చేయటం వల్ల నరకానికి వెళ్తారు? ఈ ప్రపంచంలో చేయకూడని 5 అతిపెద్ద పాపాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే గరుడ పురాణం ప్రకారం ఒకరిని కష్టపెట్టకుండా మన జీవితాన్ని మనమే గడపాలి. అయితే కొందరు ఇతరులపై ఆధారపడి వారి నుండి సహాయం పొంది తిరిగి వారినే దూషిస్తారు. ఇది అన్నిటికంటే పెద్ద పాపం. వారు చేసిన సహాయాన్ని గుర్తించకుండా వారు చేసిన తప్పులను మాత్రమే చూసి వారిని నిందించకూడదు. ఆహారం పెట్టే వారిని అస్సలు నిందించకూడదు. అలా చేస్తే నరకంలో మీకు తినడానికి కూడా తిండి దొరకదు. మనకు మొదటి దైవం తల్లి. తల్లిదండ్రులను బాధపెట్టి వారిని హింసించి ఆనందం పొందటం అన్నిటికన్నా పెద్ద పాపం. ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులకు ఎదురు చెప్తూ ఉన్నారు. వారికి అర్థం అయ్యే పద్ధతిలో సమాధానం చెప్పకుండా విసుక్కుంటున్నారు. చిన్న మాట అన్న తల్లిదండ్రులపై కోప్పడుతూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు పడే శ్రమను గుర్తించకుండా ఎవరి పనుల్లో వారు హడావిడిగా ఉంటూ ఉన్నారు. ఏ తల్లిదండ్రులైతే పిల్లల శ్రమను గుర్తించారో వారు ఎప్పటికీ పిల్లల నుండి మంచి గౌరవాన్ని పొందలేరు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల శ్రమను గుర్తించకుండా వారి కష్టపడి తెచ్చిన సంపాదనను విచ్చలవిడితనంగా ఖర్చు పెడతారో వారు నరకంలో ఘోరమైన శిక్షను అనుభవిస్తారు. కష్టపడే స్తోమత ఉన్నప్పటికీ తల్లిదండ్రులపై ఆధారపడి తినేవాడు అందరికన్నా పెద్ద పాపిగా గుర్తించబడతాడు. యముడు తనకు నరకంలో అన్నిటికన్నా కఠినమైన శిక్షను విధిస్తాడు.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించకుండా తప్పించుకొని తిరిగేవాడు ఎప్పటికీ నరకం నుండి బయటపడలేడు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు పెళ్లి అయిన కొడుకుపై విపరీతంగా ఆధారపడతారు. వచ్చిన కోడలిని గౌరవంగా చూడకుండా, సొంత మనువులను చేరదీయకుండా దూషించే వారికి కూడా నరకంలో ఘోరమైన శిక్షలు ఉంటాయని గరుడ పురాణంలో తెలియజేశారు. ఇంకా ఉపాధ్యాయుల నుండి ఎంతో కొంత జ్ఞానాన్ని పొంది వారిని దూషించేవారు కూడా నరకానికి వెళ్తారు. ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించేవాడు, ఉపాధ్యాయులను తిట్టేవాడు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేడు. ఒకవేళ వచ్చినా సుఖంగా జీవితాన్ని గడపలేడు. గురువులను తిట్టేవాడు సమాజంలో మంచి గుర్తింపును సాధించలేడు. గురువులను తల్లిదండ్రులతో సమానంగా చూడాలి. గురువుతో ప్రేమ వ్యవహారాలు నడిపేవారు, గురువు జీవిత భాగస్వామిపై చెడు వార్తలు సృష్టించేవారు, గురువులను లొంగదీసుకునే ప్రయత్నం చేసేవారు ఎప్పటికీ పైకి రాలేరు. గురువులను బాధ పెట్టేవారికి యముడు చాలా కఠినమైన శిక్ష వేస్తాడు. అలాగే గురువులు కూడా విద్యార్థులతో సరిగ్గా ప్రవర్తించాలి. వారితో పరాచకాలు ఆడటం వల్ల మీకు సమాజంలో ఘోరమైన అవమానం జరుగుతుంది. మీరు చేసిన పాపాలకు కొన్ని శిక్షలను ఈ భూమి మీదే అనుభవిస్తారు. ఇంకా నరకంలో కూడా మీకు భయంకరమైన శిక్షలను వేస్తారు. ఇతరులతో బలవంతముగా శారీరక సంబంధాలు పెట్టుకున్న ఇతరులను బలవంతంగా అత్యాచారం చేసిన లలాభక్ష అనే నరకానికి వెళ్తారు అని గరుడ పురాణంలో చెప్పబడింది. అబద్ధాలు చెప్పి మోసం చేసే వారికి ఈ నరకంలో శిక్ష వేస్తారు. పూజారులను, బ్రాహ్మణులను, సాధువులను గౌరవించకుండా తిట్టే వారికి కూడా ఘోరమైన శిక్ష వేస్తారు. మంత్రాలు చదివే వారిని హేళన చేసేవారు మహాపాపులు. అర్థం పర్థం లేని మంత్రాలు చదివి మతాలను దూషించేవారు పెద్ద పాపులుగా గరుడ పురాణం చెప్తుంది. హోమాలు, యజ్ఞాలు జరిగే చోట వాదనలు ఆడకూడదు. గుడిలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడేవారు కూడా పాపాలు చేసినట్లే. ఆవులను, మూగజీవాలను హింసించేవారు కూడా పాపాత్ములే. ఎక్కువగా జంతువులను బలి ఇచ్చేవారు, అతిగా మాంసం తినేవారు పాపాత్ములు. వీరికి నరకంలో చాలా భయంకరమైన శిక్ష విధించబడుతుంది. అమ్మవారికి బలి ఇచ్చాం అని మొక్కుకుంటారు కొంతమంది. సంవత్సరానికి 1 లేదా 2 బలులు ఇస్తే పర్వాలేదు, కానీ ఎగ్జామ్ పాస్ అయితే, బిడ్డ పుడితే బలి ఇస్తాం అని మొక్కుకోకూడదు. ఎక్కువగా జంతువులను బలి ఇచ్చేవారు నరకంలో శిక్షలకు బలి అవుతూ ఉంటారు. డబ్బు ఉంది కదా అని ఎక్కువగా జంతువులను చంపి బలి ఇవ్వకూడదు. అనవసరంగా ఆవులను, కుక్కలను కొట్టకూడదు. భూలోకంలో మీరు జంతువులను హింసిస్తే నరకంలో మిమ్మల్ని యమదూతలు హింసిస్తారు. కాబట్టి జంతువులను హింసించి పాపాన్ని మూటకట్టుకోకండి. ఇక మనుషులు చేయకూడని అతిపెద్ద పాపం ఏమిటి అంటే తమది కాని ఆస్తిపై ఆసక్తి చూపకూడదు. ఆస్తి, బంగారంపై ఎక్కువ వ్యామోహం పెంచుకోవటం కూడా పాపమే. వాటిపై ప్రేమ పెరగటం వల్ల ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. గరుడ పురాణం ప్రకారం మనిషి దేనిపై ఎక్కువ వ్యామోహం పెంచుకోకూడదు. ఈ కలియుగంలో పాపాలు బాగా పెరిగిపోయాయి. రోజు రోజుకు ఎన్నో ఘోరాలను చూస్తూ ఉన్నాము. మనం మంచిగా ఉండే ప్రయత్నం చేసినా ఇతరులు మనల్ని చెడగొడుతూ ఉంటారు. వారిలాగా మేము ఎందుకు చేయకూడదు అనే బుద్ధి కలుగుతుంది. గురువులను, తల్లిదండ్రులను, బ్రాహ్మణులను దూషించే వారికి, జంతువులను హింసించే వారికి సపోర్టు చేసేవారు అందరికన్నా పెద్ద పాపాత్ములు అవుతారు. తమ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఆపకుండా దానిని చూసి ఆనందించేవాడు పెద్ద పాపాత్ముడు అని గరుడ పురాణంలో చెప్పబడింది. మనం సరదాగా చేసే తప్పుల వల్ల నరకంలో తీవ్రమైన శిక్షను అనుభవిస్తాము. ఆడవారిని, పెద్దవారిని గౌరవించని వాడు సమాజంలో కీర్తించబడడు. అందరిలో తప్పులు వెతికేవాడు ఎప్పటికీ బాగుపడడు. దుఃఖంలో ఉన్నవారిని ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ వారి దుఃఖం గురించి 10 మందికి చెప్పి ఆనందపడకండి. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. తల్లిదండ్రులు దేవునితో సమానం, గురువులు కూడా దైవంతోనే సమానం. వారిని మీరు ఇప్పుడు అవమానించి బాధ పెడితే మీకు దాని ఫలితం మరణించిన తర్వాత నరకంలో శిక్ష వేయబడుతుంది. అంతకన్నా ముందే మీరు భూమిపై కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కారణం లేకుండా ఎవరినీ బాధ పెట్టకండి. ఈ పాపాలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అన్ని జన్మలలో కన్నా అత్యంత శ్రేష్టమైనది మానవ జన్మ. మంచి చెడు తెలుసుకోగల జ్ఞానం మనకు మాత్రమే ఉంది. కాబట్టి ఎటువంటి శిక్షలైనా మన ఆత్మకేగా అని తేలికగా తీసుకోకండి.
మంచి నడవడికను కలిగి ఉండండి. పురాణాలైనా ఇతిహాసాలైనా మనకు బోధించేది మాత్రం ఒక్కటే, ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు. కొందరైతే అదే పనిగా మోసం చేస్తూ ఉన్నారు. ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబల్లాగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో అంధుడిగా అనగా గుడ్డివాడుగా పుడతాడు. గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడడం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కసాయిల చేతిలో మేకగా జన్మిస్తాడు. గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారు. ఎప్పటికీ భూమి మీదకు రాలేడు. గురువును అవమానిస్తే దేవుడిని అవమానించినట్లేనని గరుడ పురాణంలో వివరించబడింది. ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు. అంతేకాదు, గురువుతో అసభ్యంగా ప్రవర్తించిన శిష్యులు ఇచ్చే జన్మలో నీరు లేని అడవిలో పుడతారు. ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుని స్మరించుకుంటారో వారంతా విముక్తి మార్గంలో పయనిస్తారు. అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాలలో పేర్కొనబడింది. మహిళలను చంపి గర్భస్రావం చేయటం లేదా గోమాతలను చంపిన మూర్ఖులు నరక యాతనలు అనుభవించి వచ్చే జన్మలో చెడు యోనిలో జన్మిస్తారు. చాలామంది ఇంట్లో పుట్టెడు కష్టాలతో బాధపడుతూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ జీవిస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ కష్టాల నుండి బాధల నుండి బయటపడాలంటే గరుడ పురాణంలో చెప్పిన కొన్ని విషయాలను పాటించాలి. అవి ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. గరుడ పురాణ జీవితంలో ఎప్పుడూ దుఃఖాన్ని ఎదుర్కోవలసిన అవసరం లేని కొన్ని పనుల గురించి తెలియజేసింది. గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులను, వారి కులదైవాన్ని ఖచ్చితంగా పూజించాలి. పూర్వీకులు లేదా కులదైవం కోపంగా ఉంటే వారి జీవితంలో ఖచ్చితంగా మనశ్శాంతి ఉండదు. వారు ప్రశాంతంగా జీవించలేరు. అందుకే పూర్వీకులను శాంతింపచేయటం కోసం ఖచ్చితంగా వారిని పూజించాలి. గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి తమ శక్తి మేరకు పేదలకు ఆహారం లేదా ధాన్యాన్ని దానం చేయాలి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గరుడ పురాణం ప్రకారం ఇంట్లో చేసే మొదటి రొట్టెను, చివరి రొట్టెను కుక్కకు తినిపించాలి. దీనితో పాటు పక్షులకు, చేపలకు, చీమలకు ఆహారాన్ని, నీళ్లను ఏర్పాటు చేయాలి. గరుడ పురాణం ప్రకారం గోవుకు ఖచ్చితంగా సేవ చేయాలి. గోవుకు సేవ చేయటం గొప్ప పుణ్యకార్యం. గోసేవ చేయటం వలన అంతా శుభం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 పనులను చేస్తే దుఃఖం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. మనం ఎలాంటి బట్టలు కట్టుకుంటే లక్ష్మీదేవికి ఇష్టం? లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం వేసుకునే బట్టలు ఎలా వాడాలి, ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు అసలు కట్టుకోకూడదు, మనం వేసుకునే దుస్తులలోనే అదృష్టం దాగి ఉంటుంది, ఎలాంటి దుస్తులు వేసుకుంటే దరిద్ర దేవత ఆవహిస్తుంది, బట్టలు లేకుండా నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే, దరిద్ర దేవత స్థానాలు కొన్ని ఉంటాయి. దరిద్ర దేవత ఎక్కడ నివాసం ఉంటుందంటే మాసిపోయిన బట్టల్లో అని పెద్దలు చెప్పారు. కనుక ఇంట్లో మాసిపోయిన బట్టలను కుప్పలు కుప్పలుగా ఉంచుకోకూడదు. ఇంట్లో ముక్క వాసన వచ్చే మాసిన బట్టలు ఉండకూడదు. అలాంటి మాసిన బట్టలు ధరించకూడదు. మాసిపోయిన బట్టలను మూట కట్టకూడదు. ఒకసారి వేసుకున్న బట్టలను పదే పదే ఉతకకుండా వేసుకోకూడదు. మాసిపోయిన బట్టలను మూటలుగా కట్టి ఇంట్లో అలాగే ఉంచితే దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దరిద్ర దేవత ఉన్న ఇంట్లోకి లక్ష్మి ఎప్పటికీ కూడా రాదు. విష్ణు పురాణం ప్రకారం మనుషులు బట్టలు లేకుండా నగ్నంగా స్నానం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జల దేవతను అవమానించినట్లుగా అవుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి కనీసం టవల్ను అయినా సరే ధరించి స్నానం చేయాలి. అలాగే బట్టలు లేకుండా నగ్నంగా నిద్రించకూడదు. చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా పడుకుంటూ ఉంటారు. అది చాలా దరిద్రాన్ని చేకూరుస్తుంది. విష్ణు పురాణం కూడా అదే చెప్తుంది. మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు, చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు. అలాంటి సమయంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిద్రించటం చూసి వారు అలా చాలా అవమానంతో బాధపడుతూ ఉంటారు. వారి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోతారు. పూజ చేసే సమయంలో చాలామంది టవల్ ధరించి లేదా తడి వస్త్రం మీద పూజ చేస్తూ ఉంటారు. అలా చేయటం కూడా
మంచిది కాదు, దరిద్రం. వస్త్రాలు పూర్తిగా ధరించి అప్పుడు పూజ చేయటం మంచిది. బాహ్య శుచి, శుభ్రతను పూజ చేసేటప్పుడు తప్పక పాటించాలి. అంటే ఉతికి ఆరేసిన బట్టలు వేసుకోవాలి. పూజకు పట్టు వస్త్రాలే వేసుకోవాలి అనే నియమం లేదు. వేసుకోగలిగిన బట్టలు వేసుకోవాలి. మీ శరీర శుభ్రతతో పాటు దేవుడి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా సమయంలో మీ మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోనికి రానివ్వకూడదు. ఇల్లును చూసి ఇల్లాల్ని చూడమన్నారు పెద్దలు. ఇల్లాలు ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీ సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. అంతేగాని మధ్యాహ్నం పూట స్నానం చేయరాదు. దాని వలన ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యులకు వంట చేయటం అంటే దేవునికి వండటం వంటిది కనుక స్నానం చేసిన తర్వాతే వంటగదిలోనికి ప్రవేశించాలి. స్త్రీలు కోపంగా చిరాకుగా ఉంటే ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు. కనుక స్త్రీలు కోప్పడకూడదు, కలత చెందకుండా ఉండాలి. అప్పుడే ఇంట్లో శాంతి ప్రశాంతత వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.